వేరియబుల్ అండ్ సబ్నెట్ మాస్క్. ఓకే, సో వేరియబుల్ అండ్ సబ్నెట్ మాస్క్లో ఏం చేస్తామంటే ఏదైనా ఒక నెట్వర్క్ని మనకున్న రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని కన్వీనియంట్గా బ్రేక్ చేయడం. కన్వీనియంట్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీంలో మెంబర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఒక టీంలో మెంబర్స్ అనేవాళ్ళు తక్కువ ఉండొచ్చు. సో ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్క్లో ఏం జరుగుతుందంటే మెంబర్స్ ఎక్కువన్నా మెంబర్స్ తక్కువన్నా ఒకే ఈక్వల్ అమౌంట్లో కట్ చేసేవాళ్ళు. సో దానివల్ల కూడా నెంబర్ ఆఫ్ ఐపీ వేస్టేజ్ అనేది జరుగుతుంది. సో దాన్ని కూడా అవాయిడ్ చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చింది వేరియబుల్ అండ్ సబ్నెట్ మాస్క్. సో దీన్ని వేరియబుల్ అండ్ సబ్నెట్ మాస్క్ని మోస్ట్ ఆఫ్ కండిషన్స్లో యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ కండిషన్స్లో విఎల్ఎస్ఎంని వాడతాం. ఓకేనా. సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. బేసిక్గా చెప్పాలంటే రిక్వైర్మెంట్ మనకు ఎలాగ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఫిక్స్ లెంత్లో చేయాలా లేకపోతే వేరియబుల్ లెంత్లో చేయాలా అని డిసైడ్ అవుతుంది. ఓకేనా. సో వేరియబుల్ లెంత్లో ఏం జరుగుతుంది అంటే ఏదైనా ఒక నెట్వర్క్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఏదైనా ఒక నెట్వర్క్ని మనం బ్రేక్ చేసినప్పుడు మాత్రమే 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఓకేనా. సో మళ్ళీ బ్రేక్ చేసినప్పుడు ఈక్వల్ పార్ట్స్ అనేవి రావు. ఒకసారి బ్రేక్ చేస్తేనే 2 ఈక్వల్ పార్ట్స్. మీరు ఎప్పుడు బ్రేక్ చేసినా 2 ఈక్వల్ పార్ట్సే వస్తాయి. ఈక్వల్ పార్ట్స్ లాగానే వస్తుంది. సో అన్ని ఈక్వల్ పార్ట్స్ రావు. కంప్లీట్ నెట్వర్క్ మొత్తం సేమ్ పార్ట్స్ ఉండవు. ఓకేనా. వేరియబుల్ లెంత్లో అదే డిఫరెన్స్. ఫిక్స్డ్ లెంత్లో ఏం జరుగుతుంది, ఒకసారి కట్ చేస్తే 2 ఈక్వల్ పార్ట్స్. మీరు ఎన్నిసార్లు కట్ చేస్తారో అన్ని ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఫిక్స్డ్ లెంత్లో ప్రతిదీ ఈక్వల్గా ఉండాలి, కానీ వేరియబుల్ లెంత్లో అలా కాదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇది ఒక సర్కిల్, అది ఇప్పుడు చెప్పారు కదా, ఒక సర్కిల్ సైజ్ 256 సార్, అది ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండదా? లేదు, మనం ఎగ్జాంపుల్గా క్లాస్ సి నెట్వర్క్ని తీసుకుంటాం. ఓకే, క్లాస్ సి నెట్వర్క్లో మనకు మ్యాక్సిమం వచ్చే అడ్రస్లు 255 అడ్రస్లు. అంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు కదా సార్ క్లాస్ బి? క్లాస్ బి, క్లాస్ ఏ తీసుకుంటే రావచ్చు, అది అంతకంటే ఎక్కువ వస్తాయి. బట్ మనకు ఈజీ కన్వీనియంట్ కోసం క్లాస్ సి తీసుకుంటాం. అదే మొన్న ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు కూడా మీరు టోటల్ చూసుకుంటే 155 అలా 200 తక్కువ రేంజ్ లోనే వచ్చాయి. క్లాస్ సి నెట్వర్క్లో అంతే వస్తాయి మ్యాక్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్ తీసుకుంటే 192.168.1.0/24 ఇది ఒక క్లాస్ సి నెట్వర్క్. /24 ఉంది కాబట్టి క్లాస్ సి. సో ఈ నెట్వర్క్లో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఐపీస్ ఎన్ని వస్తాయి అంటే ఫస్ట్ అడ్రస్ 0 ప్లస్ మధ్యలో వ్యాలిడ్ 254 వ్యాలిడ్ అడ్రస్లు ప్లస్ లాస్ట్ అడ్రస్ 255. ఓకేనా. సో ఫస్ట్ వన్ కౌంట్, లాస్ట్ వన్ కౌంట్, ఇవి రెండు మధ్యలో 254 ఈక్వల్ చేస్తే 256. ఓకేనా. 254 ప్లస్ 256. క్లాస్ సిలో ఒక నెట్వర్క్ సబ్నెట్ మాస్క్ పరంగా చూస్తే ఒక నెట్వర్క్లో మనకు 256 వస్తాయి. సో ఈ సర్కిల్ వాల్యూ 256 అనుకుంటే సర్కిల్ని ఆఫ్ కట్ చేస్తే 256/2 128. ఓకేనా. సో ఇంకోసారి కట్ చేస్తే 64. సో ఈ విధంగా వస్తుంది. ఓకేనా. సో నేను తీసుకుంటున్న నెట్వర్క్ వచ్చేసి 190.168.1.0. సో నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. సేల్స్ టీంలో నాకు 95 మెంబర్స్ ఉన్నారు. సో నా రిక్వైర్మెంట్ వచ్చేసి సేల్స్ టీంలో 95 ఎంప్లాయీస్ ఉన్నారు. డెవలప్మెంట్ టీమ్, సో డెవలప్మెంట్ టీంలో నాకు 52 మెంబర్స్ ఉన్నారు. అండ్ టెస్టింగ్ టీంలో వచ్చేసి 25 మెంబర్స్ ఉన్నారు. హెచ్ఆర్ టీంలో వచ్చేసి ఒక 8 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, సో నాకు ఈ రిక్వైర్మెంట్ ప్రకారం ఒక నెట్వర్క్లో వీళ్ళకి సబ్నెట్స్ ఏమైనా చేయొచ్చా లేదా అని రిక్వైర్మెంట్. ఒక నెట్వర్క్లో ఈ టీం మెంబర్స్ అందరికీ సాటిస్ఫై చేస్తూ నెట్వర్క్ని ఏమైనా డివైడ్ చేయొచ్చా. ఓకేనా. సో ఎప్పుడైతే ఇలా రిక్వైర్మెంట్ ఉంటుందో రిక్వైర్మెంట్ని ఫస్ట్ కౌంట్ చేయాలి. సో మనకి ఎన్ని అడ్రస్లు రిక్వైర్డ్, ఇక్కడ మనకు టోటల్ 256 అడ్రస్లు ఉన్నాయి. 256 అడ్రస్లో మనకు ఎన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి అవి చూసుకోవాలి. సో 52 + 8 60, ఇది 100 అనుకోండి, 160
160, 170, 180. 180 టోటల్ 180 అడ్రస్లు ఉన్నాయి. 256లో 180 అడ్రస్లను సాటిస్ఫై చేయొచ్చా లేదా? ఓకేనా. సో ఇక్కడ ఎప్పుడైనా సరే సబ్నెటింగ్ చేసినప్పుడు ఫస్ట్ హైయెస్ట్ ఉన్నాయని సాటిస్ఫై చేయాలి, హైయెస్ట్ ఉన్న నెట్వర్క్ని సాటిస్ఫై చేయాలి, లాస్ట్లో లోయెస్ట్. ఓకేనా. సో సబ్నెటింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ కౌంట్, మన రిక్వైర్మెంట్ ఎంత, నెక్స్ట్ ప్లానింగ్, తర్వాత ఎగ్జిక్యూషన్. ఓకేనా. సో ఇప్పుడు ప్లానింగ్. సో నా రిక్వైర్మెంట్ అర్థమైపోయింది. నాకు ప్లానింగ్ ఏంటి, ఒక సర్కిల్ తీసుకున్నాను, లైక్ ఒక యాపిల్ అనుకోండి. సో దాన్ని కట్ చేస్తే ఎన్ని భాగాలు వస్తాయి అనే దాని ప్రకారం. ఓకేనా. సో నాకు ఫస్ట్ హైయెస్ట్ ఎంత ఉంది, 95. సో టోటల్ సర్కిల్ వాల్యూ 256. హాఫ్ కట్ చేసా, 128, 128. ఓకేనా. సో 128 95ని సాటిస్ఫై చేస్తుంది. ఒకవేళ ఈ 128లో ఆఫ్ చేశాను అనుకోండి, 64 వస్తుంది. 64 అనేది 95ని సాటిస్ఫై చేయదు. ఓకేనా. సో అందుకోసమే 128లో వదిలేస్తున్నాం. ఒక 128 95ని సాటిస్ఫై చేస్తుంది. అంటే నాకు 128 చైర్లు ఉన్నాయి ఒక హాల్లో, నాకు వచ్చిన మెంబర్స్ 95 మెంబర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇటువైపు 128 ఉన్నాయి. నెక్స్ట్ హైయెస్ట్ ఎంత, 52. సో 52ను ఏది సాటిస్ఫై చేస్తుంది, 128 సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఒకవేళ ఆఫ్ చేసిన 64 కూడా 52ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ 52. సో ఇటువైపు ఎంత మిగిలాయి, ఇంకా 64 మిగిలాయి నాకు. 64లో నెక్స్ట్ హైయెస్ట్ ఎంత, 25. సో 64ను బై 2 చేస్తే 32. ఒక 32 25ని సాటిస్ఫై చేస్తుంది, 25. సో ఇంకా నాకు 32 ఉన్నాయి. ఈ 32 8ని సాటిస్ఫై చేస్తుందా, చేస్తుంది. సో ఇక్కడ 32లో 8 రిక్వైర్మెంట్ ఉంది నాకు. ఓకేనా. ఈ 32లో 8 రిక్వైర్మెంట్ ఉంది. మీకు ఎప్పుడైనా సరే మన ఆర్గనైజేషన్లో ఇవే టీమ్స్ ఉంటాయి, ఇంతే ఉంటాయి, ఇంకా పెరగవు అన్న సినారియోలో ఈ 32ని ఇలానే వదిలేయచ్చు. లేదు ఫ్యూచర్లో ఇంకేదైనా టీం రావచ్చు, ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్న టీం రావచ్చు అనుకున్నప్పుడు దీన్ని కూడా డివైడ్ చేస్తాం ఇలా. ఓకేనా. సో అది మన దగ్గర ఉంటుంది, మనం డివైడ్ చేస్తాం కాబట్టి మన దగ్గర ఉంటుంది. సో మనకి ఎంత టీమ్స్ పెద్దగా ఏం మారవు, వాళ్ళే ఉంటారు, పోతే ఒకరిద్దరు పోతారు, వస్తుంటారు, అంతే అనుకుంటే ఈ 32లో 8 సాటిస్ఫై చేస్తాం. లేదు ఏదన్నా కొత్త టీం వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంటాయి పోతుంటాయి అనుకున్నప్పుడు డివైడ్ చేస్తాం, మళ్ళీ ఈ 32ని మళ్ళీ డివైడ్ చేస్తాం. ఇది ఇటు సైడ్ 128లో 95 ఉంది కదా సార్, అందులో టెస్ట్ తీసుకోవచ్చు కదా 25. తీసుకోరాదు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హాల్ బుక్ చేస్తున్నా, ఒక హాల్లో 100 చైర్స్ ఉంటాయి. చిన్న హాల్ ఉంది, 50 చైర్స్ ఉన్న హాల్ ఉంది, ఇంకా చిన్న హాల్ ఉంది, 25 చైర్స్ ఉన్న హాల్ ఉంది. సో నా రిక్వైర్మెంట్ ఏంది, నాకు ఒక 80 మెంబర్స్ వస్తున్నారు. ఈ 80 మెంబర్స్ని నేను ఎక్కడ కూర్చోబెట్టాలి, చిన్న ఒక మీటింగ్ జరుగుతుంది, 80 మెంబర్స్ వస్తున్నారు, ఎక్కడ కూర్చోబెట్టాలి, నాకు 3 హాళ్ళు ఉన్నాయి, 25, 50, 100. ఎక్కడికి వెళ్తాం, 50 + 25 తీసుకుంటామా, తీసుకుంటాం, 100 తీసుకుంటాం. 100 చైర్స్లో 80 మెంబర్స్ని కూర్చోబెడతాం. ఇక్కడ ఒక సెషన్ రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా. నాకు ఇంకొక చిన్న సెషన్ ఉంది, 25 మెంబర్స్కి ఒక 10 మెంబర్స్ వస్తారు అలా, ఇదొక సెషన్ ఇందులో నడిపిస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ 80 మెంబర్స్ వచ్చి ఇంకా 20 చైర్స్ ఉన్నాయి కదా అనేసి తీసుకొచ్చి ఈ 10 మెంబర్స్ ఇలా కూర్చోబెట్టలేను. ఇలా కూర్చోబెడితే ఏమవుతుంది, 80 మెంబర్స్కి ఉన్న సెషన్ ఏదైతే రన్ అవుతుందో అదే సెషన్ రన్ అవుతుంటుంది. ఓకేనా. ఒక హాల్లో ఒక సెషనే రన్ అవుతుంటుంది. సో ఈ 10 మెంబర్స్ కూడా అదే సెషన్ వినాలి. వీళ్ళకంటూ సపరేట్గా ఏదైనా చెప్పాలనుకుంటే కుదరదు, వీళ్ళు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఓకేనా. ఒక హాల్లో ఏదైనా ఒక టీంకి సంబంధించిన మెంబర్స్ మాత్రమే వింటే అది సాటిస్ఫైడ్. ఒకే హాల్లో 2 టీం మెంబర్స్ని పెట్టేసి ఒకడు ముందు నుంచి మొత్తుకుంటూ ఒకడు వెనకాల నుంచి మాట్లాడుతుంటే మధ్యలో వాడికి ఎవరికి అర్థం కాదు. ఓకేనా. సో ఇక్కడ కూడా
మనం కట్ చేసినప్పుడు 128 చైర్స్ వచ్చాయి, అందులో 95 యూజ్ చేసుకున్నాం, మిగతాయి ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ ఈ 95 మెంబర్స్లో ఇంకెవరైనా 10 మెంబర్స్ రావచ్చు ఫ్యూచర్లో, లేకపోతే ఈ 95 నుంచి ఒక 10 మెంబర్స్ పోవచ్చు, చెప్పలేం. ఓకేనా? సో ఇందులోకి వేరే టీంని యాడ్ చేయలేం. ఓకే సార్. ఓకేనా? సో రిక్వైర్మెంట్ మనకి చైర్స్ ఎన్ని ఉన్నాయి, మనం ఎంతమంది వెళ్ళాం. ఓకే. హాల్ అయితే 100కి బుక్ చేసుకున్నాం, బట్ మనం వెళ్ళింది 80 మెంబర్సే, 100 మెంబర్స్ దాకా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా 128 చైర్స్ ఉన్నాయి, అందులో 95 వరకే ఉంది, ఇంకెవరిని వస్తే యాడ్ అవుతారు. ఓకే. ఓకేనా? సరే. సో ఇక్కడ 25 సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఈ 32లో మళ్ళీ ఆఫ్ చేస్తే 16 వస్తుంది. సో ఒక 16 పక్కన పెట్టేసుకొని ఇంకొక 16లో 8 మెంబర్స్ని సాటిస్ఫై చేస్తున్నాం. 8. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక నెట్వర్క్లో ఫస్ట్ అడ్రస్ అదేవిధంగా లాస్ట్ అడ్రస్ రెండు క్యాన్సిల్ అవుతాయి, అంటే వీటిని యూజ్ చేయలేం. ఫస్ట్ ఐపీ లాస్ట్ ఐపీ రెండింటిని యూజ్ చేయాలి. ఫస్ట్ ఐపీ ఏం చేస్తుంది, నెట్వర్క్ని ఇండికేట్ చేస్తుంది, ఇది ఏ నెట్వర్క్ అని. లాస్ట్ అడ్రస్ బ్రాడ్కాస్టింగ్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ చూడండి, ఫస్ట్ 0 తీసుకున్నాం, నెట్వర్క్ ఇండికేట్ చేస్తుంది, లాస్ట్లో 255 బ్రాడ్కాస్ట్ చేస్తుంది. సో రెండింటిని మనం యూజ్ చేయలేం, మధ్యలో ఉన్న 254 అడ్రస్లు మాత్రమే యూజ్ చేయగలం ఇక్కడ. సేమ్ అదేవిధంగా ప్రతి నెట్వర్క్, ఇది ఒక నెట్వర్క్, ఈ నెట్వర్క్ని ఏం చేస్తాం, మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా వేసాం. సో చిన్న చిన్న ముక్కలు కూడా ఇండివిజువల్గా ఒక నెట్వర్క్స్, సబ్ నెట్వర్క్ అంటున్నా, సబ్ నెట్వర్క్. ఓకేనా? సో అవి కూడా నెట్వర్క్సే, అందులో కూడా ఫస్ట్ అడ్రస్ లాస్ట్ అడ్రస్ రెండు క్యాన్సిల్ అవుతాయి, అంటే 128లో 128 -2, సో ఎన్ని వస్తాయి, 126 వ్యాలిడ్ అడ్రస్లు వస్తాయి. ఓకేనా? ఇందులో 64లో 64 -2 62 వ్యాలిడ్ అడ్రస్లు, 32లో 30 వ్యాలిడ్ అడ్రస్లు, 16లో 14. సో ఇక్కడ 16లో మళ్ళీ బై 2 చేస్తే 8 + 8 వస్తుంది, బట్ రిక్వైర్మెంట్ మనకి ఎంత ఉంది, 8 కావాలి. ఓకేనా? సో ఇప్పుడు లైక్ ఎలా అంటే, హాల్ ఉంది, హాల్లో 10 మెంబర్స్కి కెపాసిటీ ఉంది. ఓకేనా? 10 మెంబర్స్లో 9 మెంబర్స్ స్టూడెంట్ ప్లస్ ఒక లెక్చరర్ అనుకోండి, 9 మెంబర్స్ స్టూడెంట్స్ ఒక లెక్చరర్, ఓన్లీ 10 సీట్సే ఉన్నాయి అందులో. కానీ స్టూడెంట్సే 10 మెంబర్స్ వస్తే కదా, సో లెక్చరర్ బయటికి రావాలి, లేకపోతే ఒక స్టూడెంట్ అయినా బయటికి రావాలి. సో పాసిబుల్ కాదు. అలాంటి సందర్భంలో ఏం చేస్తాం, ఈ ఒక్కడి కోసమన్నా మన 20 కెపాసిటీ ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఆ హాల్లో 10 చైర్సే ఉన్నాయి, 10 చైర్స్లో 10 స్టూడెంట్స్ వచ్చారు, లెక్చరర్ వస్తే ఎక్కడ ఉంటాడు, అని నిల్చోవాలి, కుదరదు. సో అప్పుడు ఏం చేస్తాం, ఇంకో వేరే పక్క రూమ్లోకి వెళ్ళేసి వేరే ఎక్స్ట్రా చైర్స్ ఉన్న దాంట్లో కూర్చుంటాం. ద సేమ్ వే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా 8 వచ్చింది అనుకోండి, 8లో -2 పోతే 6 వ్యాలిడ్ 6 అడ్రస్లు వస్తాయి, బట్ రిక్వైర్మెంట్ నాకు 8, నాకు ఉన్నాయి 8 చైర్లు, అందులో 2 చైర్లు పోతే 6 చైర్లు ఉంటాయి, కానీ నాకు వచ్చేవాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. సో ఇద్దరు నేను నిల్చోబెట్టలేను, అప్పుడు ఏం చేస్తాం, కొంచెం పెద్ద హాల్ బుక్ చేసుకుంటాం. పెద్ద హాల్ అంటే 8 తర్వాత 16. ఓకేనా? 16 దాంట్లో కూర్చోబెడతాను, 16లో 16 -2 అంటే 14 చైర్స్ ఉంటాయి, అందులో 8 మెంబర్స్ని కూర్చోబెడతాను. ఓకేనా? సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మనం సబ్మిటింగ్ చేస్తాం. సో ఇక్కడ 32లో ఆఫ్ చేస్తే 16 వస్తాయి. సో ఇందులో ఒక 16లో 8 మెంబర్స్ని సాటిస్ఫై చేస్తున్నాం, ఒక 16 అనేది ఖాళీగా ఉంటుంది. ఓకేనా? సో ఈ లాజిక్ అర్థమైందంటే సబ్మిట్ చేయడం ఈజీ. సో మళ్ళీ చెప్తాను చూడండి, ఈ లాజిక్ అర్థం అవ్వడమే చాలా ఇంపార్టెంట్. సార్ ఇది ప్రాక్టికల్గా ఎలా చేయాల్సి వస్తుంది సార్, అంటే ఇప్పుడు ఇది థియరిటికల్గా చెప్తున్నారు కానీ ప్రాక్టికల్గా ఒక ఆఫీస్లో అలా చేయాలంటే ఎలా చేస్తాం సార్ మరి? చేస్తాం, అది కూడా వస్తుంది కాన్సెప్ట్. ఇప్పుడు మనం స్టేజ్ 1లోనే ఉన్నాం, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 ఉంటాయి. స్టేజ్ 1లో ప్లానింగ్, ఒక నెట్వర్క్లో ఏ టీంకి ఏ అడ్రస్లు రావాలి అని డిసైడ్ చేసే ప్లేస్లో ఉన్నాం. ఇంకా నెక్స్ట్ చాలా ఉంటాయి స్టేజ్. ఓకేనా? సో ఒక సర్కిల్ తీసుకోండి, ఎప్పుడైనా సరే సబ్మిట్ చేయాల్సినప్పుడు ఏ నెట్వర్క్ ఇచ్చాము,
క్లాస్ సి నెట్వర్క్లో ఉందనుకోండి. సో క్లాస్ సిలో 256 టోటల్ అడ్రస్లు ఆఫ్ చేసాం. 128 వచ్చాయి. ఒక 128 95 సాటిస్ఫై చేసింది. 95 అడ్రస్లు వచ్చేసాయి. నెక్స్ట్ 128లో 2 పార్ట్స్, ఒకటి 64 ఒకటి 64. ఒక 64లో 52 సాటిస్ఫైడ్. థర్డ్ హైయెస్ట్ ఏముంది 25. 64 సాటిస్ఫై చేస్తుంది. 64లో మళ్ళీ 2 చేస్తే 32 వస్తుంది. 32 చేస్తుంది. నెక్స్ట్ 16 ఉన్నాయి, 32 ఉన్నాయి. 32లో మనకు కావాల్సింది 8. సో ఈ 8ని డైరెక్ట్గా 8 అని వాడుకోవచ్చు, లేదు అనుకుంటే దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. 16 వస్తుంది. ఒక 16 అలానే పక్కన పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఎప్పుడు లాస్ట్ దాన్నే మనం ఇంకా చిన్నదిగా చేసుకోవచ్చు సార్. అవును, ఇప్పుడు లాస్ట్ 52 దాన్ని చిన్నగా చేసుకోవచ్చు. అంతే. ఇంకా ఇప్పుడు మధ్యలో ఒకసారి 52 డివైడ్ చేసామంటే మళ్ళీ వాటిని టచ్ చేయలేం. టచ్ చేయలేం. సరే సార్. సో లాస్ట్ 16లో 8ని యాడ్ చేసుకొని క్లియర్ చేసుకుంటాం. ఓకేనా. సో ప్లానింగ్ ఇది. ఎప్పుడైతే ప్లానింగ్ అనేది వస్తుందో అప్పుడు ఎగ్జిక్యూషన్ పార్ట్ మనకి ఇక్కడ సాటిస్ఫై అయిందా లేదా, ఫస్ట్ పాయింట్ చెక్ చేసుకోవాల్సింది సాటిస్ఫై అయిందా లేదా. సాటిస్ఫై అయింది. సాటిస్ఫై కాగానే ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూషన్లో మనకున్న అడ్రస్ రేంజ్ ఇది. సో దీన్ని ఫస్ట్ ఏ టీమ్ 95 హైయెస్ట్ ఉంది కాబట్టి సేల్స్ టీమ్. సో అడ్రస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకి 192 168 1.0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా. సో ఫస్ట్ పార్ట్, ఈ పార్ట్ ఎంత, 95. పార్ట్లో 95 మెంబర్స్ ఉన్నారు, బట్ ఈ పార్ట్ సైజ్ మొత్తం ఎంత 128. అంటే మనకు 0 నుంచి స్టార్ట్ అయ్యి 128 అంటే 127 వరకు వస్తుంది, ఎందుకంటే 0 కూడా కౌంట్ కాబట్టి. 192 168 0.120 1.127 ఫస్ట్ సేల్స్ కంప్లీట్. నెక్స్ట్ హైయెస్ట్ డెవలప్మెంట్ 192 168 1.128 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడైతే వదిలేసామో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 127 దగ్గర స్టాప్ చేసాం ఫస్ట్ పార్ట్లో. 128 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎంత వచ్చింది 128 తర్వాత 52 అంటే 64 సాటిస్ఫై చేసింది. 128 + 64 191. టెస్ట్లో 25 మెంబర్స్ని ఏది సాటిస్ఫై చేసింది 32 సాటిస్ఫై చేసింది. సో నెక్స్ట్ 32 రావాలి. 192 168 1.192 నుంచి స్టార్ట్ అయ్యి దీనికి 32. 192 + 32 223. లాస్ట్లో హెచ్ఆర్. సో హెచ్ఆర్ కంటే ముందు ఒకటి ఎంటీగా ఉంది 16, ఒకటి ఖాళీగానే ఉంది, అది ఎంటీ సబ్నెట్. ఈ 8లో 2 పోతాయన్నారు కదా సార్, మరి అది అక్కడ మ్యాచ్ అవుతుంది కదా. సో 8లో మనకి ఇక్కడ 16 వచ్చాయి. సో ఇది 32, ఇది 32, ఓకే. ఇది 32లో 2 పార్ట్లు చేసాం, ఒకటి 16, ఇది కూడా 16. 16లో 8 వాడుకుంటున్నాను. ఓకే. 2 to 4. 224 + 16 240. 239 వస్తుంది. లాస్ట్లో హెచ్ఆర్. ఓకేనా. సో ఇదే మనకి ఎన్ని సబ్నెట్లు వచ్చాయి టోటల్గా. మన రిక్వైర్మెంట్ 4 ఉన్నాయి, బట్ మనకు ఒక ఎంటీ సబ్నెట్ కలుపుకొని 5 సబ్నెట్స్ వచ్చాయి. 5 సబ్నెట్స్ ఎంటీ సబ్నెట్. ఓకేనా. సో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎన్ని అడ్రస్లు.
తర్వాత ప్లాన్ చేసుకోవాలి, తర్వాత సార్ ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది విఎల్ఎస్ఎం సార్, వేరియబుల్. వేరియబుల్ లెంత్ విఎల్ఎస్ఎం. ఓకే. ఓకేనా. వేరియబుల్ లెంత్లోనే మనకు అన్నీ అనేది సేమ్ రావు, డిఫరెంట్గా ఓకే. వస్తాయి. హైయెస్ట్ ఉన్నదానికి హైయెస్ట్ వెళ్ళిపోతుంది, లోయెస్ట్ ఉన్నదానికి లోయెస్ట్ వస్తుంది. ఫిక్స్డ్ లెంత్లో అన్నీ ఓకే. సేమ్గా ఉంటాయి. మనకి ఇచ్చిన కౌంట్ని బట్టి మనకు తెలిసిపోతుంది కదా సార్, విఎల్ఎస్ఎం అవును, ఎఫ్ఎల్ఎస్ఎం అనేసి విఎల్ఎస్ఎంలో చేయాలా ఎఫ్ఎల్ఎస్ఎం చేయాలని తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ఓకే. ఓకే. సో ఇక్కడ డివైడ్ అయితే చేసాం, నెట్వర్క్లో ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవుతాయి అని చెప్పాం. బట్ కండిషన్ అప్లై చేయాలి. సబ్నెట్ మాస్క్ అనేది కండిషన్. ఆ కండిషన్ చెప్తేనే ఎగ్జాక్ట్గా ఈ అడ్రస్లు ఇక్కడ వరకు రిలీజ్ అవ్వాలి అని తెలుస్తుంది. ఓకే. సో కండిషన్ ఏ విధంగా రాయాలంటే, మనకిది ఫస్ట్ ఈ పార్ట్ అనేది ఎన్నిసార్లు ఎప్పుడు కట్ చేస్తూ వచ్చింది అంటే, ఫస్ట్ టైం కట్ చేస్తూ వచ్చిందా, సెకండ్ టైం కట్ చేస్తూ వచ్చిందా, ఎన్నిసార్లు కట్ చేస్తూ వచ్చింది ఈ పార్ట్. సర్కిల్ ఉంది కదా, సర్కిల్లో ఈ పార్ట్ అనేది ఎన్నిసార్లు కట్ చేస్తూ వచ్చింది. ఒక్కసారి కట్ చేస్తే 2 పార్ట్లు వచ్చాయి, అందులోంచి ఒక పార్ట్ని వాడుకున్నాం. ఒక్కసారి కట్ చేస్తే వచ్చిన పార్ట్ ఇది. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ సేల్స్ అనేది ఫస్ట్ పార్ట్లో ఉంది. సో అంటే ఒక్కసారి కట్ చేసాం, ఆ నెట్వర్క్ని ఒక్కసారి కట్ చేసాం. ఒక్కసారి కట్ చేస్తే 255.255.255. జనరల్గా ఇది 0 పెడితే /24 అంటాం, ఎందుకంటే 8 + 8 + 8 బిట్స్. ఓకేనా. సో ఈ 0 కట్ చేసాం. దీన్ని కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే 256/2 128. ఇదేమని చెప్తుంది సబ్నెట్ మాస్క్ అనే కండిషన్, ఈ 3 ఆల్రెడీ ఫిల్, వీటిని మార్చడానికి వీల్లేదు. లాస్ట్ ఏం చెప్తుంది, ఇది కూడా ఆల్రెడీ 128 ఫిల్ అయిపోయాయి, రిమైనింగ్ మాత్రమే ఫిల్ అవ్వాలి. అంటే ఓన్లీ 128 అడ్రస్లు మాత్రమే ఫిల్ చేయాలి దాని అర్థం. 128 అడ్రస్లు ఫిల్ అయిపోయాయి, 128 అడ్రస్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇంకా అడ్రస్లు మాత్రం ఫిల్, అంటే మ్యాక్సిమం 128 అడ్రస్లు ఫిల్ చేస్తుంది ఈ సబ్నెట్ మాస్క్. ఈ కండిషన్ ఇందులో 128 అడ్రస్లు మాత్రమే ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 64 అనేది ఎప్పుడు వచ్చింది, ఎన్నోసారి కట్ చేస్తే వచ్చింది. ఒకసారి కట్ చేస్తే 128 వచ్చింది, ఇక్కడ ఒక బిట్ యాడ్ అయింది. సో దీన్ని బైనరీ స్లాష్ వాల్యూలో రాస్తే /25 అంటాం. 24 + 1 24, ఒకసారి కట్ చేసాం +1 25. నెక్స్ట్ డెవలప్మెంట్ ఎక్కడ వచ్చింది, సెకండ్ టైం కట్ చేసినప్పుడు. ఆల్రెడీ ఒకసారి కట్ చేసాం, సెకండ్ టైం కట్ చేసినప్పుడు 64 వచ్చాయి. సో రెండోసారి కట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ 64, అంటే సెకండ్ 2 టైమ్స్ కట్ చేసాం అన్నట్టు. దాని 255. సెకండ్ టైం కట్ చేసాం 128 + 64 192. స్లాష్ వాల్యూ /24 + 2 26. సో ఇక్కడ కూడా ఇది ఎక్కడ వచ్చింది, 32లో వచ్చింది. టెస్ట్ 25 అనేది 32 సబ్నెట్లో వచ్చింది, 32. సో ఇక్కడ 224 ఎన్నోసారి కట్ చేసినప్పుడు, మూడోసారి కట్ చేసినప్పుడు 27. ఓకేనా. 128 + 64 + 32 234. 2 to 4. 224. సో ఎన్నో బిట్, 27 థర్డ్ బిట్. ఇక్కడ 16 ఎంటీ సబ్నెట్, 240. ఫోర్త్ టైం కట్ చేసినప్పుడు వచ్చింది 16. సో ఈ రెండు సేమ్, ఫోర్త్ టైం కట్ చేసినప్పుడు వచ్చినవి. సో రెండింటికి సేమ్ వస్తుంది. ఫోర్త్ బిట్ 240. 28 సేమ్, లాస్ట్ దాని కూడా వస్తుంది.
ఫస్ట్ కౌంట్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత లాస్ట్లో మనకు ఇక్కడ 0 పెట్టామనుకోండి, సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, /24కి వస్తుంది. /24 అంటే 256 అడ్రస్లు వచ్చేస్తుంది. మనకు కావాల్సిన అడ్రస్లు ఎన్ని? 128. ఓకేనా. సబ్నెట్, ఒక నెట్వర్క్ని డిజైన్ చేసేటప్పుడే సబ్నెట్టింగ్ చేస్తారు. ఓకేనా. ఒక ఆర్గనైజేషన్, కొత్తగా ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు, లేదంటే కొత్త ఆర్గనైజేషన్లో ఏమైనా కొత్తగా టీమ్స్ వచ్చినప్పుడు సబ్నెట్టింగ్ అని చేస్తారు. సార్ ఇది లాస్ట్లో 240 16 యాడ్ చేయాలి కదా సార్, మరి ఆప్షన్ లేదా? లేదు, ఇప్పుడు మీరు హెచ్ ఎన్నోసారి కట్ చేసినప్పుడు వచ్చింది దాని బేస్ మీదకి వేస్తాయి. అంటే మనకు ఓకే. ఈ నెట్వర్క్లో ఎన్ని అడ్రస్సులు రావాలి? 16 అడ్రస్సులు రావాలి, 240. ఇందులో ఎన్ని రావాలి? 16, 240. ఇందులో ఎన్ని ఓకే. అడ్రస్సులు రావాలి? 32. 32. సో దాన్ని బేస్ చేసుకొని మైనస్ చేసుకుంటూ సరిపోద్ది. నాకు ఫస్ట్ ఓకే. దాంట్లో 128 అడ్రస్సులు రావాలి, 256లో 128 వేస్తే 128. ఓకే. అలా చేసుకోవచ్చు. లేదు మనకు కోడ్ ఉంది కదా, కోడ్ని బేస్ చేసుకొని వాడుకోవచ్చు. సో కోడ్ వచ్చేసి ఫస్ట్ బిట్కి 128, 64, సెకండ్ బిట్ 64, థర్డ్ బిట్ 32, 32 16, 16 ప్లస్ 3 8, 4, ప్లస్ 2, 4 ప్లస్ 1. 2 ప్లస్ 1 254. సరే, ఎన్ని బిట్స్ యాడ్ అవుతున్నాయి వాటి బేస్ చేసుకొని కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. 8 బిట్స్. ఓకేనా. సో లాజిక్ అర్థమైందా ఇది ఎలా చేయాలి అనేసి? అర్థమైంది సార్. అర్థమైందా? సో ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, చేయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 192.168.2.0/24 నెట్వర్క్. సేమ్ సేల్స్లో 30 మెంబర్స్ ఉన్నారు, డెవలప్మెంట్లో 56 మెంబర్స్ ఉన్నారు, అండ్ టెస్టింగ్లో 108 మెంబర్స్ ఉన్నారు, హెచ్ఆర్లో 3 మెంబర్స్ ఉన్నారు. చేయండి.
అది పోస్ట్ చేయాలా సార్ ఇది? హలో, ఆ, కింద గ్రూప్. చాట్లో పెట్టు, గ్రూప్లో కాదు, చాట్లో పెట్టు. సరే. సో హెచ్ఆర్ది ఇంకా కొంచెం డివైడ్ చేయొచ్చు అనుకుంటా, థింక్ చెయ్యి. హెచ్ఆర్డి 16+16 16. తీసుకున్నావు సార్ అక్కడ. 8 అవుతుంది. 8 to 4 ఇంకా డివైడ్ అవుతుంది కదా సార్? అవును. సో ఎక్కడి వరకు మ్యాక్సిమం డివైడ్ అవుతుంది అక్కడ వరకు మ్యాక్సిమం చేద్దాం. సరే సార్. సార్ చేసాను. ఇంకో ఒకటే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది.
అవుతుంది. సో ఇక్కడ 16 ఒకటి ఎంటీగా ఉంటుంది, 8 ఒకటి ఎంటీగా ఉంటుంది. ఎస్. ఓకే. ఓకేనా సార్? ఏమైనా మిస్టేక్ ఉంది సార్? అంతే. ఓకే. సో అది ప్లానింగ్ ఎగ్జిక్యూషన్. ఓకే సో సార్. కాన్సెప్ట్ అర్థమైందంటే గుడ్. అర్థమైంది సార్. సో ఇంకేదైనా ఎగ్జాంపుల్ చూద్దామంటారా, లేకపోతే అనదర్ టాపిక్ మూవ్ అవుదామా? అర్థమైంది కానీ సార్, అది మనం ప్రాక్టికల్గా ఎలా చేయాలనేది తెలియట్లే. సో మామూలుగా ఇది ఇప్పుడు మీరు ఏంటంటే చెప్పింది. కాన్సెప్ట్, ఫస్ట్ స్టేజ్ 1 దగ్గర ఉన్నాం. స్టేజ్ 1 దగ్గర ఏమవుతుందంటే నెట్వర్క్ని ఏ విధంగా డివైడ్ చేయాలి, ఓకేనా, ఎవరెవరికి ఏ నెట్వర్క్స్ రావాలని డిసైడ్ చేస్తాం, జస్ట్ అంతే. నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తామంటే స్విచ్చెస్లో వీలాన్స్ అని క్రియేట్ చేస్తాం. సెకండ్ స్టేజ్లో వీలాన్స్ అంటాం. వీలాన్స్ అనేసి ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వీలాన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వీలాన్ 10 అని టెస్టింగ్ టీంకి ఇస్తాం. ఎగ్జాక్ట్గా టెస్టింగ్ టీంకి సంబంధించిన అడ్రస్లు ఏవైతే ఉన్నాయో ఈ అడ్రస్లు ఎగ్జాక్ట్గా వాళ్ళకే రావాలి అనేసి మనకి చేసాం. ఒక పేపర్ పెన్ తీసుకొని చేసాం. ఎగ్జాక్ట్గా ఇవే అడ్రస్లు వాళ్ళకి రిలీజ్ అవ్వాలి, వేరే వాళ్ళకి రావద్దు. ఎగ్జాక్ట్గా అదే టీంలో ఉన్న మెంబర్కే రావాలి అడ్రస్లు అనుకున్నప్పుడు సెకండ్ స్టేజ్లో వీలాన్స్ క్రియేట్ చేస్తాం. చేసి వాళ్ళకి ఎగ్జాక్ట్గా అవే అడ్రస్లు రిలీజ్ అయ్యేలాగా చేస్తాం. సెకండ్. థర్డ్ స్టేజ్లో వచ్చేసి వీటిని ఆటోమేట్ చేస్తాం. అంటే సేల్స్ టీమ్ వాళ్ళకి సేల్స్ టీమ్ ఎగ్జాక్ట్ వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అయినా, వాళ్ళు ఎక్కడ నెట్వర్క్లో ఎక్కడ కనెక్ట్ అయినా ఎగ్జాక్ట్గా అవే అడ్రస్లు రావాలి. సో అది వీలాన్ బేస్ చేసుకొని సబ్నెట్ బేస్ చేసుకొని లాస్ట్లో డిఎస్సిపిలో చేస్తాం. థర్డ్ స్టెప్. సో ఇదేం చేస్తుంది, ఆటోమేటెడ్గా అడ్రస్లను షేర్ చేస్తుంది. ఏ టీం వాళ్ళకి ఏ అడ్రస్లు రావాలి, ఏ టీం వాళ్ళకి ఏ అడ్రస్లు రావాలి, ఆటోమేటిక్గా షేర్ చేస్తుంది. సో మనం ఇక్కడ స్టేజ్ 1లో ఉన్నాం. ఇంకా ఇక్కడే ఉన్నాం. అంటే నెట్వర్క్ని ఏ విధంగా డివైడ్ చేయాలి, రిక్వైర్మెంట్ ఎలా ఉంటే ఎలా కట్ చేయాలని దగ్గర ఉన్నాం. సో నెక్స్ట్ వీలాన్ అనే కాన్సెప్ట్, డిఎస్సిపి అనే కాన్సెప్ట్ అర్థమైతే అప్పుడు కంప్లీట్ పిక్చర్ అర్థమవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ అడ్రస్లను తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఈ అడ్రస్లు ఎగ్జాక్ట్గా ఈ టీం మెంబర్స్కి వస్తాయి అనే కాన్సెప్ట్ అప్పుడు అర్థమవుతుంది. ఓకే. ఓకేనా? సో ఇది విఎల్ఎస్ఎం అండ్ ఎఫ్ఎల్ఎస్ఎం, ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్క్ అండ్ వేరియబుల్ అండ్ సబ్నెట్. ఓకేనా? సో సబ్నెటింగ్ కంప్లీట్ అవుతే మనకు బేసిక్, అంటే ఒక నెట్వర్క్లో బేసిక్గా యూజ్ చేసే డివైజెస్, సో నెట్వర్క్ డివైజెస్ అంటాం. నెట్వర్క్ డివైజెస్. సో నెట్వర్క్లో జనరల్గా యూజ్ చేసే డివైస్ ఏంటి? ఓకేనా? సో జనరల్గా మనకు ఫైర్ వాల్స్ వాడతాం, తర్వాత రూటర్స్, తర్వాత స్విచెస్, హబ్స్, ఇంకేం వాడతాం? సో హబ్స్ అనే కాన్సెప్ట్ అనేది ప్రజెంట్ లేదు, హబ్స్ని మనం యూజ్ చేయట్లేదు. సో ఫైర్ వాల్స్, రూటర్స్, స్విచెస్. సో ఇందులో అడ్వాన్స్ రూటర్స్, స్విచెస్లో అడ్వాన్స్డ్ స్విచెస్. ఓకేనా? సో స్విచెస్ అంటే కామన్ కేటగిరీ ఒకటి, ఇందులో అడ్వాన్స్డ్ ఉంటాయి. మళ్ళీ ఫైర్ వాల్స్లో నెంబర్ ఆఫ్ ఫైర్ వాల్స్ ఉన్నాయి. ఫైర్ వాల్స్ బేసిక్ వెర్షన్ నుంచి టాప్ వెర్షన్స్ ఉన్నాయి. సో వెర్షన్స్ డిఫరెంట్. కాకపోతే జనరల్గా యూజ్ చేసేటి ఏంటి, నెట్వర్క్లో డివైజెస్లో ఫైర్ వాల్స్ని వాడతాం, రూటర్స్ని వాడతాం, స్విచెస్ని వాడతాం. సో లాస్ట్లోకి ఎండ్ పీసీలు వస్తాయి. ఎండ్లో పీసీలు వస్తాయి, ప్రింటర్స్, ల్యాన్ కనెక్టర్స్, వైఫైలు అవన్నీ వస్తాయి. స్విచెస్లో డబ్ల్యూఎల్సి, వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్, డబ్ల్యూఎల్సి, వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్స్.
లైక్ ఇప్పుడు మనం వైఫై నుంచి కనెక్ట్ కావాలంటే జనరల్గా మనం మన హోమ్ వైఫై కనెక్ట్ అవుతాం, మన మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ హోమ్ వైఫై కనెక్ట్ అవుతాం. ఆఫీస్ నెట్వర్క్లో ఆఫీస్లో ఉండే వైఫై ఉంటాయి, వైఫై యాక్సెస్ పాయింట్స్ అంటాం. సో యాక్సెస్ పాయింట్స్ అన్నీ ఒక సెంట్రలైజ్ మేనేజ్మెంట్ డివైస్ మేనేజ్ చేస్తుంటుంది. సో దాన్ని వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్ అంటారు, WLC. సో అవి ఉంటాయి జనరల్. ఓకేనా. సో ఫైర్వాల్స్ వచ్చేసి వీటిని మనం టాప్ లెవెల్లో చూస్తాం, అంటే ఒక ఆర్గనైజేషన్లో ఎంట్రీ స్టేజ్లో చూస్తాం వీటిని. లైక్ ఎలా ఉంటే, సో ఇది ఆర్గనైజేషన్ అనుకోండి, ఎంట్రీ స్టేజ్లో ఇక్కడ చూస్తాం. అవుట్ సైడ్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది, మనకి ఇన్సైడ్లోకి నెట్వర్క్లోకి వస్తుంది. సేమ్ హోమ్ రౌటర్ లాగానే మనం ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటాం, మన వైఫై కనెక్ట్ చేస్తాం వైఫై రౌటర్కి, దాని నుంచి వెళ్ళి వైఫై సిగ్నల్స్ అంటే కేబుల్ పెట్టి కనెక్ట్ చేసుకుంటాం. ద సేమ్ వే ఫైర్ వాల్స్, అవుట్ సైడ్ నుంచి ఒక కేబుల్ వస్తుంది, ఫైర్ వాల్ కనెక్ట్ చేసుకుంటాం, ఫైర్ వాల్ నుంచి ఒక ఇన్సైడ్ కేబుల్ తీసుకుంటాం, నెట్వర్క్ మేనేజ్ చేసుకుంటాం ఫైర్ వాల్. సో ఫైర్ వాల్ ఏం చేస్తుంది, ఇక్కడ అవుట్ సైడ్ నుంచి వచ్చే అనాథరైజ్డ్ డేటాని బ్లాక్ చేస్తుంది. అనాథరైజ్డ్ అంటే మనకు అవసరం లేని డేటా. ఇంటర్నెట్లో మనకు యూజ్ఫుల్ డేటా కంటే యూజ్లెస్ డేటానే ఎక్కువ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లైక్ ఏదైనా ఒక వెబ్సైట్ కోసం సెర్చ్ చేస్తున్నాం, ఆ వెబ్సైట్ కోసం సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్తో పాటు అనాథరైజ్డ్గా చాలా వస్తాయి, అంటే మనకి ఇవన్నీ అవసరం లేదు. ఓకేనా, అలాంటి డేటాని స్టాప్ చేస్తుంది అనాథరైజ్డ్ యాక్సెస్. నెక్స్ట్, ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ నెట్వర్క్. ప్రైవేట్ నెట్వర్క్ని పబ్లిక్ నుంచి ఇంట్రూడర్స్, వైరస్లు, థ్రెట్లు ఏవైనా కావచ్చు, వాటి నుంచి ఫైర్ వాల్ ప్రొటెక్ట్ చేస్తుంటుంది, లైక్ ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటి వాడు. ఓకేనా, సెక్యూరిటీ గార్డ్. ఇప్పుడు మెట్రో అనుకోండి, మెట్రో దగ్గర స్కానింగ్ జరుగుతుంటుంది, సెక్యూరిటీ చెక్స్ జరుగుతాయి. ఎందుకు, ఎవరైనా టికెట్ లేకుండా వస్తారా, లేకపోతే ఎవరైనా వాళ్ళు ప్యాక్లో కానీ వాళ్ళు తీసుకెళ్ళే బ్యాగ్లో కానీ ఏమైనా అనాథరైజ్డ్ ఐటమ్స్ తీసుకెళ్తారా ఏంటి అని కంప్లీట్గా స్కాన్ చేసి లోపల పంపిస్తారు. ద సేమ్ వే ఫైర్ వాల్ కూడా బయట నుంచి వచ్చే ట్రాఫిక్ ఏదైనా సరే లోపలికి వచ్చేటప్పుడు స్కాన్ చేసి పంపిస్తుంది. సో ఏదన్నా అనాథరైజ్డ్ ఉంది, లేదా వైరస్లు ఉన్నాయి, థ్రెట్స్ ఉన్నాయి, వాటిని అక్కడే బ్లాక్ చేస్తుంది. అలా ఫైర్ వాల్స్. సో జనరల్గా మనం గేట్వే పాయింట్ కింద ఫైర్ వాల్స్ని యూజ్ చేస్తాం. గేట్వే పాయింట్ కింద ఫైర్ వాల్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా, ప్రజెంట్. సో ఫైర్ వాల్ అనేది నెట్వర్క్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇది ఒక గేట్వే పాయింట్ లాగా పనిచేస్తుంది, పబ్లిక్ నెట్వర్క్ని ప్రైవేట్ నెట్వర్క్ని కనెక్ట్ చేస్తుంది, అనాథరైజ్డ్ యాక్సెస్ని ప్రివెంట్ చేస్తుంది ఫైర్ వాల్స్. నెక్స్ట్ వచ్చేసి రౌటర్స్. సో రౌటర్స్ కూడా ది సేమ్ వే ఫైర్ వాల్స్ చేసే పనే రౌటర్స్ ఇస్తాయి, బట్ ఇక్కడ ట్రాఫిక్ని బ్లాక్ చేయలేదు. ఇప్పుడు వైరస్లు వస్తూనే అంటున్నాం, వైరస్లు అనేటి వాటిని రౌటర్స్ బ్లాక్ చేయవు. సో అది కూడా ఒక ట్రాఫికే కాబట్టి అది అలో చేస్తుంది రౌటర్. సో రౌటర్ని ఎలా చూపిస్తామంటే, సో ఇలా రౌండ్ సింబల్తో చూపిస్తాం రౌటర్. సో బయట నుంచి వచ్చే ఇంటర్నెట్ కనెక్షన్ రౌటర్ మీదకి వస్తుంది, పబ్లిక్లోకి ప్రైవేట్ నెట్వర్క్ వస్తుంది. సో రౌటర్ ఏం చేస్తుందంటే అవుట్ సైడ్ నెట్వర్క్ని ఇన్సైడ్ నెట్వర్క్ని 2 or more నెట్వర్క్స్ని కనెక్ట్ చేస్తుంది. 2 or more నెట్వర్క్స్ అంటే మనకు 2 ISPలు ఉన్నాయి, ఒకటి ఎయిర్టెల్, ఒకటి జియో అనుకోండి. 2 ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని కనెక్ట్ చేస్తాం, ఒకటి ప్రైవేట్ నెట్వర్క్. సో రౌటర్ ఏం చేస్తుందంటే 2 or more నెట్వర్క్స్ని కనెక్ట్ చేస్తుంది అండ్ ఒక ఆర్గనైజేషన్కి గేట్వే పాయింట్ లాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ నెట్వర్క్ నుంచి పబ్లిక్లోకి వెళ్ళాలి, లేదంటే ప్రైవేట్ నెట్వర్క్ నుంచి పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే న్యాట్ని చేస్తుంది. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఒక ప్రైవేట్ టైప్ నుంచి పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు న్యాటింగ్ చేస్తుంది. యాక్సెస్ లిస్ట్ ACL అంటాం. సమ్ కండిషన్స్ ఫైర్ వాల్లో యూజ్ చేసినట్టుగా రౌటర్లో కూడా సమ్ కండిషన్స్ రాస్తాం. సో ట్రాఫిక్ని పంపించాలా వద్దా అంతవరకే. అంటే ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, అలో చేయమంటారా వద్దంటారా,
అంతవరకే. ఇక్కడ ఏం తీసుకొస్తున్నాడు, ఏం క్యారీ చేస్తున్నాడు అనేది ఇప్పుడు పట్టించుకోడు సెక్యూరిటీ గార్డ్. ఒక క్యాండిడేట్ లోపలికి వస్తున్నా రమ్మంటారా, ఎస్ రమ్మంటున్నారు, వెళ్ళొచ్చు. వాడు ఏం తీసుకెళ్తున్నాడు అనేది సెక్యూరిటీ గార్డ్ చెక్ చేయడు. ఓకేనా. ఫైర్ వాల్ ఏం చేస్తుంది, ఒక క్యాండిడేట్ని లోపలికి అలో చేస్తే ఆ క్యాండిడేట్ లోపల ఏమున్నాయి, ఏం తీసుకెళ్తుంది, ప్రతిదీ చెక్ చేసి పంపిస్తుంది ఫైర్ వాల్. బట్ రౌటర్ అలా చెక్ చేయదు. డేటాని అలో చేస్తే అలో అవుతుంది, స్టాప్ చేస్తే స్టాప్ అవుతుంది, అంతే. ఫైర్ వాల్ లాగా కంప్లీట్గా స్కాన్ చేయదు. సో దీన్ని గేట్వే పాయింట్ కింద ట్రీట్ చేస్తాం రౌటర్ని. సో రౌటర్లో రౌటింగ్, నాటింగ్, యాక్సెస్ లిస్ట్, ఈ 3 కాన్సెప్ట్లు రౌటర్లో పనిచేస్తాయి. దీన్ని గేట్వే పాయింట్ కింద వాడతాం. 2 or more నెట్వర్క్స్ని కనెక్ట్ చేసేది రౌటర్. నెక్స్ట్ స్విచెస్ విషయానికి వచ్చేసరికి స్విచెస్లో 2 types మనకి. ఒకటి లేయర్ 3 స్విచ్, ఇంకొకటి లేయర్ 2 స్విచ్. సో లేయర్ 3 అనగానే సేమ్ రౌటర్లో ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో సేమ్ కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ. రౌటింగ్, నాటింగ్, యాక్సెస్ లిస్ట్, RNA. స్విచెస్లో లేయర్ 3 స్విచ్, లేయర్ 2 స్విచ్. లేయర్ 3 స్విచ్ అనేది ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. ఎప్పుడైతే ఐపీ అడ్రస్లు వస్తాయో అప్పుడు RNA కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఓకేనా. స్విచ్ అనేది బై డిఫాల్ట్గా లేయర్ 2లోనే రన్ అవుతుంది బై డిఫాల్ట్. ఒకవేళ దీని క్యాపబిలిటీస్ని మనకు మంచిగా ఎనేబుల్ చేస్తే RNA కాన్సెప్ట్ అనేది రన్ అవుతుంది. ఓకేనా. క్యాపబిలిటీస్ని ఎనేబుల్ చేయలేదు, బై డిఫాల్ట్గా లేయర్ 2లో రన్ అవుతుంది అనుకోండి. సో లేయర్ 2లో మ్యాక్ అడ్రస్ బేస్ మీద రన్ అవుతుంది, మ్యాక్ అడ్రస్. ఓకేనా. మ్యాక్ అడ్రస్ అనేది ఒక ఫిజికల్ అడ్రస్. ఎవ్రీ ఎలక్ట్రానిక్ డివైస్ హ్యావ్ ఏ వన్ మ్యాక్ అడ్రస్. సో ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఇది యూనిక్ అడ్రస్. ఇది వరల్డ్లో ఒక డివైస్కి అలొకేట్ అయిందంటే వేరే డివైస్కి అలొకేట్ అవ్వదు. ఓకేనా. మ్యాక్ అడ్రస్. సో ఐపీ అడ్రస్ని మనం లాజికల్ అడ్రస్ అంటాం, మ్యాక్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్ అంటాం. ప్రతి డివైస్కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. లాజికల్ అడ్రస్ మాత్రం చేంజ్ అవుతుంటాయి. లాజికల్ అడ్రస్లు చేంజ్ అవుతుంటాయి అంటే ఐపీ అడ్రస్లు చేంజ్ అవుతుంటాయి, మ్యాక్ అడ్రస్లు చేంజ్ అవ్వవు. పర్మనెంట్ అడ్రస్లు అంటే మ్యాక్ అడ్రస్లు. సో లేటివ్ డివైస్ బై డిఫాల్ట్గా మ్యాక్ అడ్రస్ మీద రన్ అవుతుంది అండ్ బ్రాడ్కాస్టింగ్ అనేది వస్తుంది. బ్రాడ్కాస్టింగ్ స్విచెస్, వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్స్ నెక్స్ట్ వచ్చేసి. సో WLC వైర్లెస్ ల్యాన్ కంట్రోల్స్. సో ఇప్పుడు ఎలా అంటే ఆర్గనైజేషన్స్లో ఫ్లోర్స్ ఉంటాయి జనరల్గా. ఫ్లోర్స్ ఉన్నాయి అనుకోండి. సో ఫ్లోర్స్ ఉన్నప్పుడు వైఫై మెంబర్స్ వాళ్ళ మొబైల్స్ కావచ్చు, వాళ్ళ ల్యాప్టాప్స్ కావచ్చు. సో అన్ని కేబుల్ నుంచి కనెక్ట్ కాకుండా కొంత వైఫై నెట్వర్క్ నుంచి కనెక్ట్ అయినట్టయితే సో అక్కడక్కడ మధ్యలో వైఫై యాక్సెస్ పాయింట్లు కనెక్ట్ చేస్తారు. ఓకేనా. సో ఈ యాక్సెస్ పాయింట్లు అన్నింటినీ కంట్రోల్ చేసేది వైర్లెస్ ల్యాన్ కంట్రోల్ అంటారు. ఇక్కడ ఉంటుంది కంట్రోల్. ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది, అన్ని యాక్సెస్ పాయింట్లకి కనెక్షన్ ఉంటుంది. ఓకేనా. సో ఈ కంట్రోలర్ తోటి ఈ యాక్సెస్ పాయింట్లో మేనేజ్ చేస్తాం. సో ఈ యాక్సెస్ పాయింట్లు ఏం చేస్తాయి, వైఫై సిగ్నల్స్ని ఇస్తాయి. వైఫై సిగ్నల్స్ ఇచ్చాయంటే సో మీకు మొబైల్స్ కావచ్చు, లేదంటే ల్యాప్టాప్స్ కావచ్చు, ఏవైనా వైర్లెస్లో కనెక్ట్ అయ్యే ఏ డివైస్ అయినా కనెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఇది సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ డివైస్. వైర్లెస్కి సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ డివైస్, దీన్ని WLC అంటారు, వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్. సో ఈ డివైస్లు వాడతాం. ఓకేనా. ప్రతి ఆర్గనైజేషన్లో జనరల్గా కనిపించేవి ఫైర్ వాల్స్, రూటర్స్, స్విచెస్ అండ్ వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్స్. ఓకేనా. సో జనరల్ డివైజెస్. స్విచెస్లో 2 types, లేయర్ 3 స్విచెస్, లేయర్ 2 స్విచెస్.
నెక్స్ట్ డివైజెస్ అయిపోతే ఇప్పుడు జనరల్గా చెప్పుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారు. సో మీరు అంటే జనరల్గా ఏ పాయింట్స్ని కన్సిడర్ చేసి ఒక మొబైల్ని చూజ్ చేసుకుంటారు? అంటే మీ బడ్జెట్లో ర్యామ్, దేని బేస్ చేసుకుంటారు? కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్లో ఏం చూస్తారు జనరల్గా? అదే ర్యామ్ ఎంత ఉంది, ఎంత, అది ఏ మోడల్, అది ఆండ్రాయిడా లేకపోతే అలాంటివి కూడా వస్తుంది. ఓకే. సో ఆండ్రాయిడ్ అయినా కావచ్చు, కెమెరా. ఐ మొబైల్ అయినా కావచ్చు. ఆ, ఐ ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది ఏం చూస్తారు? జనరల్ ఒక మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఫస్ట్ మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి? ర్యామ్. సో ర్యామ్ ఎక్కువ ఉండాలి. ఓకే. అది అది ఎంత జీబీ, దాన్ని ఏమంటారు సార్? స్టోరేజ్ స్టోరేజ్. ఎక్కువ ఉండాలి. కెమెరా. కెమెరా బాగుండాలి. ఇంకా వెయిట్ కూడా చూస్తాం సార్ మొబైల్. వెయిటా రేటా? వెయిట్ చూస్తాం, వెయిట్ కూడా. ఓకే. సో లైట్ వెయిట్లో ఉండాలి. ఉమ్. ఇది ఇంకా ఇంకొకటి రేటింగ్. దేని రేటింగ్? మొబైల్ రేటింగ్ ఇస్తాం కదా. సో మొబైల్ రేటింగ్ అనేది బేస్డ్ ఆన్ వాటి స్పెసిఫికేషన్ మీద ఉంటుంది. స్పెసిఫికేషన్. సో మనం మాట్లాడుకుంటుంది స్పెసిఫికేషన్స్ గురించి. ఎస్. సో ర్యామ్, స్టోరేజ్, కెమెరా, ఇంకా రేట్. వెయిట్. అంతేనా? ఇంకా కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏం లేవా? ఇంకా సో జనరల్గా ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చూస్తాం? ఫస్ట్ మోడల్ రేట్. చూస్తాం. సార్ ఫస్ట్ మోడల్ ఏ కంపెనీలో తీసుకుంటే బాగుంటుంది అంటే, ఒక కంపెనీ మనకు ఇష్టమైన కంపెనీ ఉంటే శాంసంగ్ కావచ్చు, నోకియా కావచ్చు, లేకపోతే ఐఫోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు అదొక బ్రాండ్ నాకు అంటే ఇష్టము అంటే అదే బ్రాండ్లో చూస్తాం. సో నాకు బ్రాండ్ తోటి పని లేదు అనుకున్నప్పుడు స్పెసిఫికేషన్లో ఫస్ట్ ప్రాసెసర్ ఏంటి, ప్రాసెసర్ సంబంధించిన డీటెయిల్స్ చూస్తాం. సో మంచి ప్రాసెసర్, మన బడ్జెట్ మిడ్ రేంజ్ బడ్జెట్ అనుకో, మిడ్ రేంజ్లో ద బెస్ట్ ప్రాసెసర్ ఏంటి? ఫస్ట్ ప్రాసెసర్, తర్వాత ర్యామ్, తర్వాత స్టోరేజ్, ఓకేనా, తర్వాత కెమెరా, ఆ తర్వాత స్క్రీన్ సైజు, స్క్రీన్ చూస్తాం, తర్వాత బ్యాటరీ కెపాసిటీ చూస్తాం, ఓకేనా, బ్యాటరీ కెపాసిటీ. అండ్ అదేవిధంగా సెక్యూరిటీ అప్డేట్స్, ఆండ్రాయిడ్ అప్డేట్స్ అంటే ఎన్ని సంవత్సరాల వరకు మన సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో జనరల్గా 2 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇచ్చి స్టాప్ చేస్తామంటారు. 2 years తర్వాత ఫోన్ స్లోగా అయిపోద్ది, హ్యాంగ్ అయిపోతుంది. సో అలా కాకుండా ఎన్ని సంవత్సరాలు ఇస్తాయి. సో జనరల్గా మనం థింక్ చేసి, సో నాకు ఐఫోన్ అంటేనే ఇష్టము అని అన్నాం అనుకోండి, ఐఫోన్లోనే చూస్తాం. ఓన్లీ ఐఫోన్లకు సంబంధించిన ఆ ప్రాసెసరు ఆ కేటగిరీలోనే ద బెస్ట్ చూసుకుంటాం ఆ బడ్జెట్. సో నాకు ఐఫోన్ కాదు, ఆండ్రాయిడ్ కాదు, ఏదైనా ఓకే అనుకున్నప్పుడు ఈ స్పెసిఫికేషన్స్కి ఏది మీట్ అవుతుందో మన బడ్జెట్లో అది చూసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ నెట్వర్క్ డివైస్లో కూడా కంపెనీ యొక్క అంటే మీన్స్ ఆర్గనైజేషన్ యొక్క స్మాల్ ఆర్గనైజేషన్స్, మిడ్ స్కేల్, టాప్ ఎంఎన్సీలు ఉంటాయి. సో లైక్ స్టార్టప్లు అనుకోండి, స్టార్టప్లో ఏంటంటే బడ్జెట్ లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు తక్కువ కాస్ట్ ఉన్న ఐటమ్స్ తోటి మేనేజ్ చేస్తారు. ఓకేనా? అంటే లైక్ ₹1,00,000 పెట్టి తీసుకున్న దగ్గర 60,000 70,000 తీసుకుంటారు, లేకపోతే తక్కువలో తీసుకుంటారు. ఒక మిడ్ స్కేల్ అనుకోండి, 2 lakhs నుంచి 5 lakhs మధ్యలో ఇన్వెస్ట్ చేస్తుంటారు ఒక్కొక్క డివైస్ పైన. టాప్ ఎంఎన్సీలు అనుకోండి, ఒక్కొక్క డివైస్ పైన 10 lakhs అబవ్ ఉంటాయి. అలాంటివి పెట్టి రన్ చేస్తాం. అంటే టాప్ ఎండ్ డివైజెస్ని, వరల్డ్లో ఉన్న టాప్ ఎండ్ డివైజెస్ని పెట్టుకొని వాడుకుంటుంది. మిడ్ స్కేల్ అంటే మీడియం స్కేల్లో ఉన్న డివైస్ని వాడుతుంది. స్టార్టప్లు, చిన్న కంపెనీస్ అనుకోండి, వాళ్ళు తక్కువ బడ్జెట్లో రన్ చేసుకుంటుంటారు. చిన్న ప్రాజెక్టులు తెచ్చుకొని చిన్నగా రన్ చేసుకుంటుంటారు.
సో ఏ డివైస్లో అయినా సరే, అంటే కాస్ట్లీ అయినా ఏదైనా సరే, ఇట్లా జనరల్గా ఉండాల్సిన మెమరీస్ అంటే స్టోరేజింగ్. ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది ఈ డివైస్లలో. ఇప్పుడు మన మొబైల్ అనుకోండి, ర్యామ్ అంటున్నాం, స్టోరేజ్. సో ఈ డేటా స్టోరేజ్ చేసుకోవడానికి ర్యామ్ అంటే ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది అని దానికి. ఓకే. సో నెట్వర్క్ డివైజెస్లో కూడా, సిస్కో యొక్క నెట్వర్క్ డివైజెస్లో కూడా సమ్ మెమరీస్ ఉంటాయి. సిస్కో మెమరీస్ అంటాం. సిస్కో మెమరీస్. సో సిస్కో డివైజెస్లో ఉండే మెమరీస్ ఏంటి? ర్యామ్, రోమ్, ఫ్లాష్ మెమరీ, ఎన్విరామ్. ర్యామ్, రోమ్, ఫ్లాష్ మెమరీ, ఎన్విరామ్. సిస్కో మెమరీస్, సిస్కో డివైస్లో ఉండే మెమరీస్. ఇప్పుడు లైక్ ఒక ల్యాప్టాప్లో కావచ్చు, లేదంటే ఒక డెస్క్టాప్లో కావచ్చు. జనరల్గా ఏ టైప్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి అంటే ర్యామ్ ఉంటుంది. ఓకే, ర్యామ్ తర్వాత హార్డ్ డిస్క్, తర్వాత ఇంకేముంటాయి, బయోస్ ఉంటుంది. బయోస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ మెమరీ. గ్రాఫిక్ కార్డ్, అది కూడా ఒక టైప్ ఆఫ్ మెమరీ. ప్రాసెసర్లో క్యాచీ మెమరీ అని ఉంటుంది, అది కూడా ఒక టైప్ ఆఫ్ మెమరీ. ఓకేనా. ఒక డివైస్, ఇప్పుడు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ తీసుకుంటే ఆ టైప్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. సో మొబైల్ విషయానికి వస్తే, మొబైల్లో గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఓకేనా. సో దానికి సంబంధించిన ఆండ్రాయిడ్, సో పీసీలో అయితే బయోస్ అంటున్నాం, వీటిలో కూడా బయోస్ అనము, బట్ అందులో కూడా సమ్ టైప్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి, స్టోరేజ్ మెమరీస్. ఒక్కొక్క డివైస్ బేస్ చేసుకుంటే ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఓకేనా. సో అదేవిధంగా సిస్కోలోకి చూస్తే, సిస్కోలో 4 టైప్స్ ఆఫ్ మెమరీస్. సో ఇక్కడ మెమరీస్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, లైక్ ఇప్పుడు వర్డ్ కానీ ఎక్సెల్ కానీ సమ్ చేస్తున్నారు మీరు, ఏదైనా ఒక వర్డ్ డాక్యుమెంట్ లేదా సమ్ ఎక్సెల్ డాక్యుమెంట్ చేస్తున్నారు, ఒక 1 hour 2 hours నుంచి చేస్తూ ఉన్నారు. సో చేసిన డేటా సేవ్ చేయకముందుకు ఎక్కడ ఉంటుంది? ర్యామ్లో ఉంటుంది. మీరు ఏదైనా డేటా, ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేసి సమ్ డేటా ఎంటర్ చేస్తున్నారంటే, ఆ డేటాని ఎక్కడ సేవ్ చేయలేదు, అదంతా ఎక్కడ రన్ అవుతుంది అంటే ర్యామ్లో నుంచి రన్ అవుతుంది. ఆ డేటాని సేవ్ చేశారనుకోండి, ఎక్కడ స్టోర్ అవుతుంది? హార్డ్ డిస్క్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో డెస్క్టాప్ మీద చేస్తారా, డి డ్రైవ్లో వేస్తారా, ఏ డ్రైవ్లో వేస్తారా అని డిపెండ్స్. ఓకేనా. సేవ్ చేస్తే హార్డ్ డిస్క్లోకి వెళ్తుంది, సేవ్ చేయకపోతే ర్యామ్లో ఉంటుంది. సో ర్యామ్లో ఉన్న మెమరీ ఎప్పుడైనా సరే పవర్ ఆఫ్ అయిపోతే క్లియర్ అయిపోతుంది, అంటే ఎరేజ్ అయిపోతుంది. ఓకేనా. మీరు ఏమైనా డాక్యుమెంట్ చేశారు, సేవ్ చేయలేదు, సడన్గా పవర్ పోయింది. సో అప్పటి వరకు చేసిందంతా పవర్ వచ్చిన తర్వాత ఉంటుందా? ఉండదు, డిలీట్ అయిపోతుంది. సో అది ర్యామ్ ఏం చేస్తుందంటే, జస్ట్ ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు, లేదంటే ఒక కొత్త అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఆ డేటాని సూపర్ ఫాస్ట్గా రన్ చేస్తుంది, తన మెమరీలో ఫాస్ట్గా రన్ చేపిస్తుంది ర్యామ్. సో ర్యామ్ అనేది పవర్ ఉన్నంతసేపు వరకే డేటాను స్టోర్ చేసుకుంటుంది, పవర్ ఆఫ్ అయిందా ఎరేజ్ అయిపోతుంది ర్యామ్. రోమ్ అనేది ఎరేజ్ అవ్వదు, డేటా అనేది ఎరేజ్ అవ్వదు. బట్ ఇదేంటంటే రోమ్ అనేది స్మాల్ మెమరీ. సో పెద్ద మెమరీ కదా, స్మాల్ మెమరీ. సో ఇందులో ఏముంటాయి అంటే, ఒక అప్లికేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ అనుకోండి, విండోస్ 10 విండోస్ 11 ఉంది, పవర్ ఆన్ చేస్తున్నాం. పవర్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ ఏం లోడ్ అవుతుంది? బయోస్ లోడ్ అవుతుంది. బయోస్ తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతుంది, తర్వాత లాగిన్ పేజ్ వస్తుంది. ఎప్పుడైతే లాగిన్ చేస్తామో మనకు కావాల్సిన అప్లికేషన్ లోడ్ అవుతాయి. సో ఇది ప్రాసెస్, ఈ ప్రాసెస్లో వస్తుంది. సో ఇదంతా ప్రాసెస్ అంటే ఫస్ట్ ఏది లోడ్ అవ్వాలి, సెకండ్ ఏది లోడ్ అవ్వాలి, థర్డ్ ఏది లోడ్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ రోమ్లో ఉంటుంది. రోమ్ లైక్ ఇప్పుడు ఒక బుక్ ఉందనుకోండి, బుక్లో ఏ పేజ్లో ఏ చాప్టర్ ఉంది, అదంతా ఫస్ట్ ఒక కాంటెక్స్ట్ ఉంటుందిగా. సో కాంటెక్స్ట్ లాంటిది రోమ్ అనేది. ఏ చాప్టర్ ఏ పేజ్లో ఉంది, ఏ పేజ్లో ఏ చాప్టర్ ఉంది, చాప్టర్ నేమ్ ఏంటి అనేది. సో రోమ్లో ఏంటంటే ఫస్ట్ ఏది లోడ్ అవ్వాలి, ఏ అప్లికేషన్ లోడ్ అవ్వాలి, సెకండ్ ఏ అప్లికేషన్ లోడ్ అవ్వాలి, థర్డ్ ఏది లోడ్ అవ్వాలి అనేది రోమ్లో ఉంటుంది. జస్ట్ స్మాల్ మెమరీ, ఒక ఓన్లీ కాంటెక్స్ట్ పేజ్ లాంటిది. పేజ్ జస్ట్ ఫ్లాష్ మెమరీ లైక్ ఇప్పుడు ఎలా అంటే పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్ లాంటివి.
సో అవి కూడా పర్మనెంట్ స్టోరేజ్ డివైస్లు. ఇప్పుడు మెమరీ కార్డులో ఏదైనా ఫోటోలు కానీ సాంగ్స్ కానీ లోడ్ చేసి పక్కన పెట్టేస్తే మళ్ళీ ఎప్పుడైనా కనెక్ట్ చేసుకుంటే అది లోడ్ అవుద్ది. సో డిలీట్ అవ్వదు. పవర్ ఆఫ్ అయింది కదా అని డిలీట్ అవ్వదు. సేమ్ సిస్కోలో ఉన్న ఫ్లాష్ మెమరీ కూడా అలాంటిది. అది వన్ టైప్ ఆఫ్ మెమరీ. అందులో ఏదైనా డేటా స్టోర్ చేస్తే పర్మనెంట్గా అలానే ఉంటుంది. సో ఫ్లాష్ మెమరీలో ఏముంటాయి? జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ ఉంటాయి. సిస్కోకి సంబంధించిన ఐఓఎస్ ఇమేజెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఫ్లాష్ మెమరీలో ఉంటాయి. అది కూడా పర్మనెంట్ స్టోరేజ్ బట్ లిమిటెడ్. ఎన్విరామ్ లాస్ట్లోకి వచ్చేసరికి ఎన్విరామ్. సో ఇదేంటి అంటే లైక్ హార్డ్ డిస్క్ లాంటిది. సో మీరు ఏదైనా కాన్ఫిగర్ చేశారు, కాన్ఫిగర్ చేసినంతసేపు రన్ అవుతుంది అంటే మనకు కనిపిస్తుంది. అది ఎక్కడ నుంచి? ర్యామ్లో నుంచి రన్ అవుతుంది. మీరు ఎప్పుడైతే కాన్ఫిగరేషన్ సేవ్ చేస్తారో అప్పుడు ఎన్విరామ్లోకి వస్తుంది. సో మీన్స్ హార్డ్ డిస్క్లోకి వస్తుంది. ఓకేనా? రన్నింగ్లో ఉన్న కాన్ఫిగరేషన్ మొత్తం ర్యామ్లో ఉంటే సేవ్ చేసిన కాన్ఫిగరేషన్ మొత్తం ఎన్విరామ్లో ఉంటుంది. సేవ్ చేసింది ఎన్విరామ్లో ఉంటుంది. ఎన్విరామ్లో ఉన్న డేటా పర్మనెంట్ డేటా. ఓకేనా? ఒక డివైస్ని మీరు స్టార్ట్ చేస్తారనుకోండి, స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఫ్లాష్ మెమరీ రన్ అవుతుంది. ఫ్లాష్ మెమరీ ఇందులో ఉన్న ఐఓఎస్ ఫైల్స్ ఉంటాయి కదా, ఐఓఎస్ ఫైల్స్ లోడ్ అవుతాయి. ఇది లోడ్ కావడానికి ఫస్ట్ రోమ్ లోడ్ అవుతుంది. పవర్ ఆన్ చేయగానే ఫస్ట్ రోమ్ లోడ్ అవుతుంది. ఇందులో కాంటాక్ట్స్ ఫైల్స్ ఉంటాయి, అంటే ఏ అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అనేసి. సెకండ్ ఫ్లాష్, థర్డ్ ర్యామ్, ఫోర్త్ అప్లికేషన్స్. సరే, సో మనకి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే డేటాని కాన్ఫిగర్ చేసాం అంటే దాన్ని మ్యాండేటరీగా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే ఉంటుంది. సేవ్ చేసుకోకపోతే పవర్ ఆఫ్ అయింది అనుకోండి, సో అప్పటి వరకు రన్ అవుతున్న కాన్ఫిగరేషన్ మొత్తం డిలీట్ అయిపోతుంది. పవర్ ఆన్ అయిన తర్వాత నెట్వర్క్లో ఏ డేటా ఎటువైపు నుంచి ఎటువైపు మూవ్ అవ్వదు. సో ఎందుకంటే డేటా అంతా పోయింది కాబట్టి ట్రాఫిక్ అనేది మూవ్ అవ్వదు. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకోసం సేవ్ చేసుకోవాలి. చేసిన ప్రతి కాన్ఫిగరేషన్ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే అది ఎన్విరామ్లో స్టోర్ అయి ఉంటుంది. ఇందులో స్టోర్ అయిన డేటా అనేది పర్మనెంట్గా ఉంటుంది. అంటే పవర్ ఆఫ్ అయినా కూడా డేటా అనేది డిలీట్ అవ్వదు. మళ్ళీ పవర్ ఆన్ కాగానే ఇది లోడ్ అవుతుంది. ఓకేనా? సరే, మెమరీస్. ఓకే, సో రేపటి క్లాస్లో మనం ఏంటంటే డైరెక్ట్గా డివైజ్లని ఏ విధంగా యాక్సెస్ చేస్తాం, ఫిజికల్ ఎలా యాక్సెస్ చేస్తాం. ఓకేనా? సో దీనికోసం మనం ఒక సిమ్యులేటర్ని డౌన్లోడ్ చేసుకుంటాం. సిమ్యులేషన్ టూల్. సో దాన్ని ఏమంటారంటే ప్యాకెట్ ట్రేసర్. మీరు గూగుల్లో ప్యాకెట్ ట్రేసర్ డౌన్లోడ్ అని ఉంటుంది. ఓకే, సో సిస్కో నెట్వర్క్ అకాడమీ నుంచి, దీని నుంచి కాకుండా మీరు దేని నుంచి వెళ్ళండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? లేటెస్ట్ వర్షన్ 8.2.2 క్లిక్ చేయండి. సో లేటెస్ట్ వెర్షన్ ఏదైతుందో అది 64 బిట్. ఓకేనా? 64 బిట్ క్లిక్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను కాబట్టి డౌన్లోడ్ చేయలేదు. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం అప్లికేషన్. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసినప్పుడు మీకు లాగిన్ అడుగుతుంది. లాగిన్. సో లాగిన్ అయినప్పుడు స్కిల్ ఫర్ ఆల్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. స్కిల్ ఫర్ ఆల్. ఈ ప్యాకెట్ ట్రేసర్ ఏంటి సార్? టూల్ అది? ప్యాకెట్ ట్రేసర్ అనేది ఒక సిమ్యులేటర్ టూల్. ఇది ఓకే.
అది లాగిన్‌కి మళ్ళీ ఇది డౌన్‌లోడ్ చేయాలి సార్ ఇది సెకండ్ లాగిన్ పేజ్. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది పేజ్. ఓకే. ఓకేనా. సో ఇక్కడ స్కిల్ ఫర్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇది ఉందా కీప్ మీ లాగ్డ్ ఇన్ ఫర్ 3 months. దీన్ని ఎనేబుల్ చేసి స్కిల్ ఫర్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక సైన్ ఇన్ పేజ్ అడుగుద్ది. అంటే సిస్కో వెబ్సైట్లో మీ మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వచ్చు. మెయిల్ ఐడి ఓకే. దానికి సంబంధించిన పాస్వర్డ్కి ఇట్లా ఇచ్చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి సిస్కో. సో అదే అకౌంట్ తోటి ఇక్కడ లాగిన్ అవుతాం. ఓకే. స్కిల్ ఫర్ ఆల్ మీద క్లిక్ చేసి చేయాలి. ఓకేనా. సో ఎప్పుడైతే మీకు లాగిన్ అవుతుందో సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది లాగిన్ అయితే. ఓకే. ఓకేనా. సో సిస్కో ప్యాకెట్ ట్రేసర్. సో లేటెస్ట్ వెర్షన్ 8.2.2 లేటెస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవ్వగానే మీకు విండో ఓపెన్ అవుతుంది అన్నట్టు లాగిన్ చేయమని. సో స్కిల్ ఫర్ ఆల్ క్లిక్ చేసుకొని సిస్కో వెబ్సైట్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి సైన్ అప్ అవ్వండి. అవే డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోతుంది. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. సో 3 months మాత్రం టగిల్ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయకపోతే ఎవ్రీ టైం లాగిన్ చేయమంటారు. ఓకే. 3 months చేస్తే సో రేపటి క్లాస్లో మనం ఇక్కడ ఉన్న డివైజెస్ని డిస్కస్ చేద్దాం ఎలా ఏంటి అని. నేను ఇన్స్టాల్ చేసుకుంటాను సార్. ఓకే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే అండి. సో ఇది ఈరోజుకి క్లాస్. మీకు ఏమైనా డౌట్స్ ఎక్కడైనా ఏదైనా టాపిక్ అర్థం కావాలంటే రేపు క్లాస్ స్టార్ట్ కాగానే అడగండి. దాని గురించి క్లియర్ చేసుకొని వేరే టాపిక్తో వెళ్దాం. ఓకేనా. ఓకే. చలో రైట్. మరి నాకు ఒక్కరికే చెప్తున్నారు సార్ వేరే వాళ్ళు ఇంకా లాగిన్. సో ఒకరైతే ఒకరికి ఇద్దరైతే ఎవరికైతే వాళ్ళకి చెప్పేస్తున్నాడు నేను. సార్ ఎవరు వస్తే వాళ్ళకి చెప్పేస్తుంటాను సరే సార్. అంతే. ఓకే. ఓకే.